ఆంధ్రప్రదేశ్ ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం జరిగిందండి. అలాగే నాతో పాటు మిగతా జిల్లా ప్రెసిడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా 20వ తారీఖు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం మీద సుమారు 20,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఆ 20,000 కుటుంబాలకు కూడా ఎండిఓ ఆపరేటర్స్ మరియు వారి హెల్పర్స్ కుటుంబాలను రోడ్డును పడేసే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా ఉపాధి చూపించిన తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలని మా అసోసియేషన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. అలాగే మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ వెంటనే చెల్లించాలి. గత నెల మా ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వ్యక్తిగతంగా మా ఖాతాలో తీసుకోవడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్స్ కూడా వెంటనే ఇప్పించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మా వెహికల్స్కి ఏదైతే క్లియరెన్స్ ఇస్తామన్నారో ఆ వెహికల్స్కి క్లియరెన్స్ ఇచ్చి ఇంకా 20 నెలల కాల పరిమితి ఉండకుండానే మమ్మల్ని తొలగిస్తున్నందుకు మాకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించిన తర్వాత మీరు రేషన్ డిపోలో ఇస్తారో, ఇంటింటికి తీసుకెళ్తారో, లేదంటే మీ ఆఫీసుల్లోనే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకుంటారో మీ నిర్ణయానికి విడిచిపెడుతున్నాం. మాకు ఉపాధి చూపించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని మా రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్స్ యూనియన్ తరఫున మా తీవ్రమైన డిమాండ్లు చేస్తున్నామండి. అలాగే 20,000 కుటుంబాలను రోడ్డున పడే విధంగా చేయడం వల్ల మేము శాంతియుతంగా ప్రతి ఒక్క జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడించడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం వెంటనే తీసుకున్న నిర్ణయాలని వెనక్కి తీసుకోకపోతే, మాకు ఉపాధి కల్పించకపోతే మా తదుపరి కార్యాచరణ అనేది రాష్ట్ర యూనియన్తో మాట్లాడి 26 జిల్లాల్లో కూడా ఒకే రోజు ఒకే సమయానికి చేసే విధంగా ప్రతిరోజు కూడా మేము కార్యాచరణ చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. పేరు ఎన్ సతీష్, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరైతే ఏమైతే కూటమి ప్రభుత్వం ఈ రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను మే 20వ తారీఖు రద్దు చేసిందో, ఈ ఎండిఓ ఆపరేటర్లకు ఉన్న కుటుంబాలు, వాళ్ళు ఉన్న హెల్పర్లు కలిపి దగ్గర 19,000 మంది దగ్గరగా రోడ్లు పడాల్సిన పరిస్థితి వచ్చింది. వీరందరూ కూడా మధ్యతరగతి స్థితి కూడా చెందిన వారు కూడా కాదు. వాళ్ళకు వచ్చే ఉపాధి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీతం, చాలని జీతంతో వాళ్ళు గడుపుతున్న ఒక వ్యవస్థ డోర్ డెలివరీ. ఈ వ్యవస్థ ఒక గడప వద్దకి రేషన్ తీసుకెళ్ళి ఒక లబ్ధిదారుడికి ఏవైతే 10 ఇళ్ళు ఉన్నాయో ఆ వ్యక్తులకి మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం మేమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీకి చెందిన 9,260 కుటుంబాలు మా అందరికీ కూడా మరి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ముందస్తు ఒప్పందం లేకుండా, ముందస్తు ఏటి ఇవ్వకుండా మాకు రోడ్డును పడేసే పరిస్థితి వచ్చింది. సార్, మాకున్న ఎండి వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. మీరు సడన్గా తీసుకున్న డెసిజన్ వల్ల మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశించగలట్లేదు. మనం చేస్తున్న ఈ ధర్నాలు కానీ, మనం చేస్తున్న ఈ ర్యాలీలు కానీ మీ దృష్టికి వస్తాయి. మీరు మా గురించి ఆలోచించండి. మేమందరం కూడా ఒక జీతంతో వచ్చే నెల ఏ విధంగా మేము గడపాలి, వచ్చే విధంగా ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో చేసుకున్న ఒక చిన్నపాటి మా కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి మీరు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మాకున్న కాలపరిమితి ఏదైతే గత ప్రభుత్వంలో వాలంటీర్లకి మీకు నెక్స్ట్ ఇయర్ అగ్రిమెంట్ లేదు, నెక్స్ట్ ఇయర్మెంట్ కాలపరిమితి లేదు, ఆ ప్రభుత్వం మీకు కల్పించలేదని చెప్పన్నారు. కానీ మాకు అలా లేదు. మాకు కాలపరిమితి 2027 వరకు ఉంది. మాకు కాలపరిమితి వరకు మాకు ఉపాధి అయినా చూపిస్తే ముందస్తుగా మేము ఏ విధంగా బతకాలి, ముందస్తుగా ఏ విధంగా జీవించాలని వెసులుబాటు మాకు ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం మాకు ఏ విధంగా తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ మేమందరం కూడా రోడ్డులు పడాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని, మీ 18,000 కుటుంబాలను కూడా మేము అడిగేది మిమ్మల్ని ఒకటే, మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోండి. 2027 అగ్రిమెంట్ వరకు మాకు ఉపాధి కల్పించండి. దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటారని ఇక్కడ ర్యాలీగా ఏదైతే జిల్లాలో ఉన్నారో అందరూ కూడా ధర్నాగా పాల్గొనడం జరిగింది. ధర్నా రూపంలో మీకు వివరించడం కోసం మీకు ఇక్కడ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మోహన్ గారు మీకు వ్యాన్లు అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, ఎవరైతే నామినల్ ఫీజు కట్టారో అవన్నీ ఇచ్చేస్తున్నాం ఫ్రీగా అని చెప్పారు. అది మీకు రుచించట్లేదా సార్? వ్యాన్లు అనేవి గత ప్రభుత్వంలో 90% సబ్సిడీతో ఇచ్చారు సార్. ఆయన ఇప్పుడే కాదు, గత ప్రభుత్వంలోనే మాకు ఫ్రీగా ఇచ్చారు. కాకపోతే మాకు ఉద్యోగ భద్రత ఉంది 2027 వరకు. ఆ ఉద్యోగ భద్రతతోనే మాకు 90% సబ్సిడీ ఇచ్చి 10% మేము కట్టి ఆ 100%తో మేము ముందుకు వెళ్తున్నాం. అది కూడా అగ్రిమెంట్లుగా, మేము రెంట్లుగా మేము వర్క్ చేస్తున్నాం. అది 18,000 శాలరీకి. ఆయన ఇప్పుడు వచ్చేసి ఫ్రీగా ఇచ్చేస్తామంటే ఆ వ్యాన్ మాకు ఎందుకు పనికిరాదు అని అంటే అది మొబైల్ క్యాంటీన్గా కన్వర్ట్ చేశారు. అది ఇన్సూరెన్స్ అమౌంట్ 20,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఎండి ఆపరేటర్ భరించలేడని చెప్పేసి 10,000 రూపాయలు కుదించుకోవాలని చెప్పేసి గూడ్స్ వెహికల్గా ఉన్న, ట్రాన్స్పోర్ట్ వెహికల్గా ఉన్న వెహికల్ని
మొబైల్ క్యాంటీన్గా చేశారు. ఆ మొబైల్ క్యాంటీన్గా చేయడం వల్ల నేను సిటీ పరిధిలో కాదు కదా మండలం పరిధిలో కూడా దాటలేను. మాకు అది ఆర్టీఓ అధికారులు కూడా చెల్లదు. అది దాన్ని కూడా మీరు పునరాలోచించాలి. మీరు వ్యాన్ ఫ్రీగా ఇచ్చేసాను అంటున్నారు. వ్యాన్ మళ్ళీ మేము రెన్యువల్ చేయించుకోవాలంటే ₹1,00,000 దగ్గర ఖర్చు అవుతుంది. ఆ భారం ఎక్కడి నుండి మేము తేవాలి, ఎక్కడి నుండికి వెళ్ళాలి, ఎవరెవరు మాకు ఉద్యోగం ఇస్తారు, ఎవరెవరు వెంటనే మాకు ఉపాధి ఇస్తారు, ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి? ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? మాకు ప్రధాన డిమాండ్ మాకు 2027 వరకు కొనసాగించాలి. అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ లేకపోవడం లేదు. మాకు ఉపాధి ఉంది. ముందుగా మీరు తీసేస్తే అది ఎవరికి చెల్లదు. జైల్లో చనిపోయిన వ్యక్తి కూడా లాయర్ అడుగుతాడు, అడుగుతారు జడ్జి, నీకు ఏ కోరిక ఉందని చెప్పేసి. మాకు అది కూడా అడగలేదు సార్. మాకు రోడ్డుని పడేసారు, అడగలేదు. మేము దానికి కూడా మేము ప్రభుత్వం మీద పెద్ద పెద్ద విమర్శలు కూడా మేము చేయలేదు. మేము రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ అన్ని వర్గాలు కూడా, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మైనారిటీ కానీ, ఇవన్నీ ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. పోరాడదాం సాధిద్దాం, పోరాడదాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం.